ఏమ్మా ఆఫీస్కి వెళ్ళలేదా ఇంకా? బయలుదేరుతున్నాను మావయ్య. ఇంతకీ ఫైల్ ఎక్కడా? ఇదిగో ఇక్కడే పెట్టు. ఇక్కడే పెట్టాను కదా, ఏమైంది? ఇక్కడ పెడితే ఫైల్ ఎక్కడ పోతుంది? అందులోనూ బావగారు అదేదో ముఖ్యమైన ఫైల్ అని చెప్పారు. అంత అజాగ్రత్తగా ఉంటే ఎలా? ఇక్కడ పెట్టి లోపలికి వెళ్ళి వచ్చినది ఇంతలో నాడకపోతుంది. సరిగ్గా చూడు మే, ఏడ ఆడ ఉంటుంది. ఫైల్ పూర్తి చేశాను అని చెప్పింది. అసలు పూర్తయిందో లేదో. అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేమీ లేదు. నేను చూశాను కదమ్మా. ఇప్పుడు ఆ ఫైల్ అర్జెంటుగా సబ్మిట్ చేయాలి. అయ్యో లేదండి, నేను ఇక్కడే పెట్టాను. చాలా ముఖ్యమైన ఫైల్. ఇప్పటికిప్పుడు మళ్ళీ ఆ ఫైల్ రెడీ చేయాలంటే అంత సులభమైన విషయం కాదు. ఇంకా ఏం వెతుకుతావులే, ఎక్కడ పారేసావో ఏంటో. యాడ పారేస్తాది? ఆ ఫైల్ ఎంత ముఖ్యమనేది తనకి తెలీదా ఏంది? ఆ యాడ ఉంటది, సరిగ్గా చూడమ్మా. ఏమ్మా కనిపించడం లేదా? లేదు మావయ్య గారు, ఇక్కడే పెట్టి లోపలికి వెళ్ళాను. ఇంతలో ఏం జరిగిందో తెలియట్లేదు. అక్కడ పెట్టకపోతే నీతో తీసుకుని వెళ్ళొచ్చు కదా. అర్జెంటుగా ఇవ్వాలని చెప్పాను కదమ్మా. ఏంటమ్మా ఎలా చేశావు? ఇప్పుడు అనవసరంగా 10 లక్షలు కట్టాలి. పెనాల్టీ కట్టడం సమస్య కాదమ్మా, అది ఒక రిమార్క్గా మన మీద ఉండిపోతుంది. సారీ మావయ్య గారు, ఏమీ అనుకోవద్దు. 1 గంట టైం ఇవ్వండి. గంటలో ఎలా తెస్తావమ్మా? ఎక్కడుందని తెస్తావు? ఉంటే ఇక్కడే ఎక్కడో ఉండుంటుంది కదా. లేదు, 1 గంట సమయం ఇవ్వండి చాలు, తీసుకొస్తాను. లేదమ్మా, ఇంకా ఫైల్ దొరకదు. ఆ 10 లక్షల పెనాల్టీ కట్టగా తప్పదు. మావయ్య గారు, ఏంది మే, ఏడ పెట్టినావు? నువ్వు షర్ట్ కావాలన్నావని ఇదిగో ఫైల్ ఇక్కడే పెట్టొచ్చాను. ఇంతలోనే కనిపించట్లేదు. ఏడ పెడితే ఏడకి పోతుంది? ఎవరు తీసుంటారు? ఇక్కడే పెట్టానని చెప్తుండదు కదా. వెళ్ళండి, ఇంట్లో అంతా వెతకండి, వెళ్ళండి.